గ్రంథంలో పండిన ఆకు రాలిపోవడం సహజం. అలాగా జ్ఞానంతో పండిన పండుటాకు ప్రేమ ఉంది. మేడం గారు మంచి సాహిత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రత్యక్షమైంది. చిన్న పెద్ద తేడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను 1998లో అనుకుంటాను, అది ముద్ర అనే నవల వచ్చింది. చిత్రంలో పసిమినల గురించి నవల. ఆ నవల చంద్ర అనే ఉన్నారో లేదో తెలియదు. ఆయన ద్వారా మా ఇంటి అడ్రస్ కనుక్కొని మా ఇంటికి వచ్చి ఎంత అభిమానం చూపించింది, నువ్వు ఎలా రాశావు అని మెచ్చుకోలుగా ఆ మాట్లాడినటువంటి తీరు, ఆయన చూపించినటువంటి అభిమానం, అది జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మంచి సాహిత్యం ఎక్కడున్నా అలాంటి మంచి హృదయం ఉన్న వాళ్ళు బాగా ఆదరిస్తారు, అభిమానిస్తారు అని చెప్పడానికి ఆయన మంచి ఉదాహరణ. ఇంకా అప్పటి నుంచి ఒకసారి వాళ్ళ కాలేజీలో కూడా నా చేత ఉపన్యాసం ఇప్పించారు మేడం. తరువాత మేడం కూడా కృష్ణవేణి గారు కూడా పిలిచారు. నేను ఇంతకుముందు మాట్లాడాను, రెండోసారి మాట్లాడితే బాగుండదేమో అని కృష్ణవేణి గారు చెప్పినట్టు గుర్తుంది నాకు. అట్లాగా నేను చిన్నవాడిని, ఆమెకు పోల్చుకుంటే చాలా చిన్న, కానీ ఆమె చూపించిన అభిమానం చాలా పెద్దది. నేను అందుకనే వీళ్ళిద్దరిని ఒక సంతాపం పంచుకుందామనే వచ్చాను. నేను మామూలుగా ఇల్లు